నమస్తే నేను గాయత్రి వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎడ్యునైన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియో మీకోసం తీసుకొచ్చా. ఇప్పటికే చాలా మంది ఎంసెట్ ర్యాంక్ అయితే సాధించి ఉన్నారు. వాళ్ళు ఏ కాలేజీలో సీటు సాధించాలి, ఏ కాలేజీలో ఎంత ర్యాంక్ వస్తే వాళ్ళకి సీట్ వస్తుంది అనే చిన్న హెసిటేషన్లో ఉన్నారు. సో వాళ్ళకి క్లారిటీ ఇచ్చే ప్రయత్నమే ఈ వీడియో. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న కాలేజెస్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కూకట్పల్లిలో ఉన్న జేఎన్టీయూ హైదరాబాద్ కాలేజ్ గురించి చెప్పబోతున్నాను. ఈ కాలేజీలో ఆఫర్ చేస్తున్న కోర్స్ వచ్చేసి సిఎస్ఈ. సిఎస్ఈలో ఒక డిఫరెంట్ స్ట్రీమ్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. మీ అందరికీ ఇప్పుడు బూమింగ్ సెక్టార్ అయిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ కోర్స్ కూడా ఉంది. అలాగే సైబర్ సెక్యూరిటీ ఆఫర్ చేస్తున్నారు. ఈసీఈ, ట్రిపుల్ఈ, మెకానికల్, సివిల్ ఇలా అన్ని కాలేజెస్లో ఉండే కోర్సెస్ ఇక్కడ కూడా ఉన్నాయి. అసలు సిఎస్ఈలో ఎంత ఫీజు ఉంటుంది ఇది అప్రాక్సిమేట్గా చెప్తున్నాను, ఎందుకంటే మళ్ళీ ఫీజులు అనేవి మారే అవకాశం ఉంది కాలేజీకి తగ్గట్టు. సిఎస్ఈలో వచ్చి 50,000 నుంచి ₹1,00,000 అయితే అయ్యే అవకాశం ఉంది. మీ క్యాస్ట్ బట్టి ఓసీ బాయ్స్ అయితే నేను సిఎస్సికి పర్టికులర్గా చెప్తాను. ఓసీ బాయ్స్ అయితే ఒక 2,000 లోపు ర్యాంక్ వస్తే వాళ్ళకి సీట్ వస్తుంది. ఓసీ గర్ల్స్ అయితే 2,100 వరకు సీట్ వచ్చే అవకాశం ఉంది. ఇక బీసీఏ నుంచి ఈ వరకు చూద్దాం. బీసీఏ బాయ్స్ అయితే కనుక 2,000 లోపు ర్యాంకు రావాలి. బీసీఏ గర్ల్స్ అయితే కనుక 5,000 లోపు ర్యాంక్ రావాలి. బీసీబీ బాయ్స్ అయితే కనుక 2,000 లోపు ర్యాంకు రావాలి. బీసీబీ గర్ల్స్ అయితే కనుక 2,500 లోపు అయితే ర్యాంక్ రావాలి. ఇక బీసీసీ బాయ్స్ అయితే 2,000 లోపు, బీసీసీ గర్ల్స్ అయితే 2,100 లోపు, బీసీడీ బాయ్స్ అయితే అగైన్ 2,000 లోపు ర్యాంకు రావాలి. బీసీడీ గర్ల్స్ అయితే కనుక 2,100 యాజ్ ఓసీ గర్ల్స్కి అయితే ఏ ర్యాంక్ ఇచ్చారో బీసీడీ గర్ల్స్ కూడా అదే ర్యాంక్ ఉంది. ఇక బీసీఈ బాయ్స్కి అయితే 2,000 లోపు ర్యాంక్ రావాలి. బీసీఈ గర్ల్స్కి అయితే 4,500 లోపు అయితే ర్యాంక్ రావాలి. ఇక ఎస్సీ ఎస్టీ గురించి చూద్దాం. దీంట్లో స్పెషల్గా బాయ్స్కి గర్ల్స్కి ఎంతెంత ర్యాంక్ వస్తే సీట్ వస్తుందో చూద్దాం. ఎస్సీ బాయ్స్ అయితే కనుక 6,000 లోపు ర్యాంక్ రావాలి. ఎస్సీ గర్ల్స్ అయితే 7,500 లోపు ర్యాంక్ రావాలి. ఎస్టీ బాయ్స్ అయితే 3,000 లోపు ర్యాంక్ రావాలి. ఎస్టీ గర్ల్స్ అయితే కనుక 12,000 లోపు ర్యాంక్ రావాలి. ఈడబ్ల్యూఎస్ కోటా గురించి చెప్పాలంటే యాజ్ యూజువల్ ఓసీ కేటగిరీకి ఎంత అయితే ర్యాంక్ రావాలో ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి కూడా ఇంచుమించు అంతే ర్యాంక్ రావాలి. ఈడబ్ల్యూఎస్ గర్ల్స్కి అయితే జనరల్ కేటగిరీలో బాయ్స్కి అయితే 2,000 లోపు ర్యాంక్ రావాలి. ఈడబ్ల్యూఎస్ గర్ల్స్కి అయితే కనుక 2,200 లోపు ర్యాంక్ అయితే రావాలి. ఇది ఓన్లీ ఫర్ సిఎస్సి బ్రాంచ్. ఇంకా సిఎస్సిలో వీళ్ళు 2 కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్. దీంట్లో ఓసీకి సంబంధించి 2,600 లోపు ర్యాంకు రావాలి. ఇక బీసీ గురించి మాట్లాడాలంటే 3,000 లోపు ర్యాంక్ వస్తే వీళ్ళకి 3,000 లోపు ర్యాంకు, బీసీసీకి మాత్రం 7,000 లోపు ర్యాంక్ వస్తే కనుక సీట్ వస్తుంది. ఇక ఎస్సీ ఎస్టీకి సంబంధించి ఒక 15,000 లోపు ర్యాంక్ వస్తే మాత్రం ఇక్కడ సీట్ వచ్చే అవకాశం ఉంది. రైట్. ఇక సైబర్ సెక్యూరిటీకి సంబంధించి ఓసీ అయితే కనుక 5,000 లోపు రావాలి ర్యాంకు. అలాగే బీసీ అయితే కనుక 10,000 లోపు ర్యాంక్ వచ్చినా కూడా ఇక్కడ సీట్ వచ్చే అవకాశం ఉంది. ఇక ఎస్సీకి సంబంధించి 15,000 లోపు ర్యాంకు రావాలి. ఎస్టీ అయితే 15,000 లోపు ర్యాంక్ గర్ల్స్కి వచ్చి ఉండాలి. ఇక ఈడబ్ల్యూఎస్ 4,600 లోపు ర్యాంక్ అయితే వచ్చి ఉండాలి. ఇదే విధంగా మిగిలిన బ్రాంచెస్కి కూడా చూస్తే ఈ స్క్రీన్ షాట్ నేను ప్రొవైడ్ చేస్తాను. సో ఈ స్క్రీన్ షాట్ని రెఫరెన్స్గా తీసుకొని మీకు ఎంత ర్యాంక్ వచ్చింది, ఈ కాలేజీలో ఏ బ్రాంచ్లో సీట్ వచ్చే అవకాశం ఉంది, కౌన్సిలింగ్కి నేను ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది చెక్ చేసుకోండి. 16 డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళినప్పుడు చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. చాయిస్ ఫిల్లింగ్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మా ఛానల్లో ప్రతి టాపిక్ పైన మేము వీడియో కవర్ చేసాం. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. స్టే ట్యూన్డ్.